స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే హీరోస్కి సంబంధించి ఒక షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి స్టార్ హీరోలందరూ కూడా ఆస్కార్ అవార్డ్స్, అదేవిధంగా నంది అవార్డ్స్, ఈ విధంగా పెద్ద పెద్ద అవార్డ్స్ ఫంక్షన్స్కే వస్తారా అంటూ స్టార్ హీరోలందరి మీద కూడా ఫైర్ అవ్వడం జరిగింది. సో మరి ఏ విషయంలో ఇదంతా కూడా సో ఖచ్చితంగా మొన్న గద్దర్ అవార్డ్స్ ఏవైతే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందో దానికి అల్లు అర్జున్ గారు, బాలకృష్ణ గారు ఇలా పలువురు ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు అనమాట. సో అయితే పెద్ద హీరోలు ఎక్కడ అని చెప్పి కూడా అందరూ క్వశ్చన్ అనమాట. సో దిల్ రాజు గారు దాన్ని దగ్గరుండి మొత్తం ఎట్లా ఏం చేయాలి సెలబ్రిటీలందరితో మాట్లాడి చర్చలు జరిపి ఒక డేట్ పెట్టి సో ఇంత కోఆర్డినేషన్ చేశారనమాట. సో మరి ఈవెంట్ అంతా పిలిచిన వాళ్ళు ఎవరు కూడా చాలామంది పెద్ద హీరోలు రాకపోయేసరికి ఆయన ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఎవరెవరినైతే పిలిచామో వాళ్ళందరూ ఎందుకు రాలేదు, ఇది మన గవర్నమెంట్ మనకి సత్కరిస్తుంది తెలుగు సినిమాని, సో ఖచ్చితంగా మనం దీని ఒక పండగలా జరుపుకోవాలి, రావడానికి మీకు ఏంటి అహం అన్నట్టుగా ఆయన మాట్లాడారు అనమాట. సో పెద్ద పెద్ద హీరోలు అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, అటు చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళందరికీ వెళ్ళినాయి కానీ మహేష్ బాబు గారికి అందరూ ఎవరు కూడా రాలేదు. సో మరి ఎందుకు రాలేదు, పిలిచినప్పుడు రావాలి కదా ఖచ్చితంగా, అది మీ గౌరవం ఇస్తున్నప్పుడు మీరు వచ్చి తీసుకోవాలి, అది కూడా వద్దంటే ఎట్లా, సో మళ్ళీ ఇంకొకసారి ప్రభుత్వం మనకు సహకరిస్తుందా అని చెప్పి ఆయన అయితే ఫైర్ అయ్యారనమాట. సో ఈ విధంగా ఎవరెవరైతే స్టార్స్ రాలేదో వాళ్ళందరినీ సోషల్ మీడియాలో కూడా వాళ్ళపైన తెలంగాణ ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఫైల్ అవుతున్నారు అనమాట. మీకు ఎందుకు ఇంత హీరోలు అంత పౌరుషం అన్నట్టుగా. సో మీకు నచ్చిన ఫంక్షన్లకి అయితే మీరు వెళ్తారా, అంటే మీకు వేరే సైమాలు ఇవన్నీ అంటే ముద్ద, వాళ్ళు అవార్డు అంటే ఎగేసుకుని వెళ్తారా బిహైండ్ వుడ్స్ వాటికి. సో మన వాళ్ళు మనకి క్రియేట్ చేసి ఇస్తుంటే మీకు ఏంటి అంత ఇది. సో ఇది గద్దర్ అవార్డ్స్ అంటే ఏదో చిన్న చూపు కాదు, ఒకప్పుడు నంది అవార్డులు ఎట్లా ఎంత రేంజో అది లేదు కాబట్టి దాని బదులుగా ఇది పెట్టారు అంతే తప్ప దీన్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదని కూడా చాలా సీరియస్ అయితే అయ్యారు. సో గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తుంది. సో మరి ఈ మధ్యన అసలుకే రేవంత్ రెడ్డి గారు అసంతృప్తిగా ఉంటే హీరోల పరిస్థితి ఏమవుతుందో మనం చూసాము. సో మరి అట్లాంటి పరిస్థితి మిగిలిన వాళ్ళందరూ తెచ్చుకోకుండా ఉండాలని చెప్పి, సో నెక్స్ట్ ఇయర్ జరిపే వాటికైనా ఈసారి పిలిస్తే హీరోలందరూ రావాలని చెప్పి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు అవార్డు వస్తున్నప్పుడు వచ్చి తీసుకోవడానికి అంత బరువు ఏంటి అన్నట్టుగా కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఈ విషయంలో దిల్ రాజు గారికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో కొంతమందికి నెగిటివ్గా తిట్టే వాళ్ళందరూ కూడా తిడుతూ ఉంటారు అనమాట, మీకెందుకు వాళ్ళు రాకపోతే అనే విధంగా. సో దానివల్ల వచ్చే నష్టం ఏంటనేది అది ఇండస్ట్రీ ప్రైడ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత చూసుకుంటే మన ఇంట్లో ఒక అవార్డు ఉందిరా, ఒక నంది అవార్డు రాగా ఒక గద్దర్ అవార్డు ఉందిరా అని ఫీల్ అవ్వడం, దాని రేంజ్ అనేది అది వెళ్ళే కొద్దీ పెరుగుతుందనమాట. సో ఇది మొదటి సంవత్సరమే ఇంతమందిని ప్రోత్సహించారు, ఎవరైతే ఇవ్వలేదో 2014 నుంచి కూడా అందరికీ ఇచ్చారనమాట. సో చాలామంది వచ్చి తీసుకున్నారు, ఆ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని గౌరవంగా తీసుకున్నారనమాట. సో రాని వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎందుకు రాలేదనేది ఎవరి కారణాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అవన్నీ వింటూ కూర్చోలేక దిల్ రాజు గారు అయితే అక్కడ ఆ క్షణమే ఫైర్ అయిపోయారు అనమాట.